నీ గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. సాయంకాల సమయంలో టీవీ దగ్గర కూర్చున్న దేవుని బిడ్డలకు, కూడి ఉన్న బిడ్డలకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీకు కలిగినవన్నీ నూరంతలుగా దీవించాలని ఒక సేవకుడుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నా. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదం అంటే, జీవము కలిగిన తండ్రి మత్తయి సువార్తలు అంటాడు, మీరు భూమి మీద ఎవరిని ఆశీర్వదిస్తారో పరలోకంలో వారిని ఆశీర్వదిస్తానన్నాడు. కనుక ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి, ఆయన ఇచ్చిన పనిని బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకమును బట్టి, ఆయన ఎంచుకున్న దానిని బట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అందరూ కూడా గమనించండి. ఈ రోజున అంశం యెషయా గ్రంథము 1వ వచనములో నుండి చక్కని మాటలు. తండ్రి అయిన యెహోవా మనతో మాట్లాడుతున్న దేవుడు. ఎవరో ఈ లోకంలో అందరూ మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు, ఉపయోగం లేదు. జీవము కలిగిన తండ్రి నీతో మాట్లాడితే, ఆ మధురమైన స్వరాన్ని నీ వినగలిగితే, నీవు, నీ ఇంటివారు, నీ ప్రాంతము దీవించబడిద్దని లేఖనం అంటూ ఉంది. చెవు కలిగిన వాడు ఇనుగాక అంటున్నాడు. ఈ రోజున మనము నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, పోయిన వారములో చూచుతున్న దేవుడు అని మనం నేర్చుకున్నాం. ఈ వారములో ఏమిటో తెలుసా? మాట్లాడే దేవుడు మన దేవుడు. మూగివాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. నీతో నాతో సర్వమానవులతో మాట్లాడే దేవుడు. భూమి ఆకాశములతో మాట్లాడతాడు, నరుడితో మాట్లాడతాడు, శత్రువులతో మాట్లాడతాడు, ప్రేమించాడందరని. హల్లెలూయా. అది నేర్చుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి అందరూ. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా, ఆకాశమా ఆలకించుము, ఆలకించుము, భూమి భూమి చెవిగుము. ఆగుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త అయిన మా యెహోవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ టీవీ దగ్గర మాట్లాడుతుంది నేను కాదు, నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడండి. నీ బిడ్డలకి వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని, నూతన దీవెన, నూతన ఆశీర్వాదాలతో నీ బిడ్డలని మీరు ఆశీర్వదించమని, నన్ను నీ బోరగా వాడుకోమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనగా అవును అని. ఇక్కడ భక్తుడైన యెషయాతో, యెషయా గ్రంథము 1వ అధ్యాయములో 2వ వచనములో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు అనేక సార్లు దీన్ని చదివి ఉంటారు, నవర వేసుకుని ఉంటారు, కాదని నేను అంటున్నా. ఇక్కడ మన దేవుడు మాట్లాడే దేవుడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఏమి మాట్లాడుచున్నాడు అని వినాలి మానవుడు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు, ఒక సేవకుడు మాట్లాడేటప్పుడు, ఒక దేవుని ప్రతినిధి మాట్లాడేటప్పుడు, ఒక దేవుని సేవకుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా ఆలకించాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, నా వాక్యముని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు దీవించబడతారంట, ఆశీర్వదించబడతారంటున్నాడు. అదే మాట అంటాడు 9:11 వచనంలో అంటాడు సొలొమోను, నా వలన నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. హల్లెలూయా. ఎవరి వలన? దేవుని వలన, నీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వలన, నా వలన అంటున్నాడు. మనుషులు అంటారు, ఇతడికి నేను ఫలానా సహాయం చేశాను, ఇంత గొప్పవాడయ్యాడంటే నా సహాయం అన్నాడు. దేవుడు అనడు. నా వలన నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది, నీ సంవత్సరాలు అధికమవుతాయి. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి మనకు కొత్త సంవత్సరం రావడానికి? కొద్ది దినాలు ఉన్నాయి. ఈ దినాలు రాక మునిపే నీ సృష్టికర్త ఏం చెప్తున్నాడో వినాలి. వింటే
బాగుపడతావు. వినాలి. అదే మాట అంటాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరమినును. ఏ స్వరం అంట? ఈ లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి. దురాత్మ స్వరాలు ఉన్నాయి, దుష్ట స్వరాలు ఉన్నాయి, నిన్ను చెడగొట్టే స్వరాలు ఉన్నాయి, నిన్ను పడగొట్టే స్వరాలు కూడా ఉన్నాయి. భక్తిలో నుండి పడగొట్టి, ప్రభు మార్గం నుండి పడగొట్టి, లూసిఫర్ ఎక్కడి నుంచి పడిపోయాడు తెలుసుగా మనకి. ఏమా, లూసిఫర్ ఎక్కడి నుంచి పడిపోయాడు? యేసు ప్రభువుకి ఇష్టమైన వాడి లూసిఫర్. యేసు ప్రభు ఆ కోట్లాది దూతలలో బహుగా ప్రేమించేవాడు ఈ లూసిఫర్ ఏమనుకున్నాడో తెలుసా? తన హృదయంలో అనుకున్నాడంట. ఏమని? చెడు ఆలోచన కలిగినప్పుడు అక్కడ నుండి పడవేశాడు తండ్రి అయిన దేవుడు. అయినను భూమి మీద మనం ఎన్ని మార్లు పడిపోయినా, కీర్తనలు అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా లేపుతాడు. ఏం లేపుతాడు అమ్మా? నీతిమంతుడు 7 సార్లు పడినా లేపుతాడు. దేనిలో నుండి? ప్రభువులో నుండి పడిపోతే, విశ్వాసంలో నుండి పడిపోతే, నీవు ఎదుటి వారి మాటల ద్వారా పడిపోతే లేపుతాను అని చెలవిస్తుంది బైబిల్. ఇక్కడ మాట్లాడే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవ్వకు అన్నా. మనుషుల కన్నా శ్రేష్టమైనయా? ఏమండి? లేదు. కానీ వారితో మాట్లాడుతున్నాడు. నా పిల్లల్ని పెద్ద చేయాలని, గొప్ప చేయాలని ఆశపడ్డా, పరలోకం నుండి నా కుమారుడిని భూలోకానికి పంపించా, కానీ వీరు హృదయాలు మారలా, తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేయటంలో ప్రధాన వాడు మానవుడే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పంచిన రొట్టెలు రాళ్ళుగా మారటానికి కారణం మానవుడే. యేసు ప్రభుని సిలువుకు అప్పగించటానికి ఈ మానవుడే. ఎందుకంటే ఏదైతే వద్దంటాడో దేవుడు అదే నేను చేస్తానంటాడు. అయ్యా ఆదామా, నా కుమారుడా, ఇదిగో ఈ రమ్యమైన పండుని నీవు భుజించకు అంటే అదే భుజించాడు. అయ్యా ఈ బ్రాందీలు, ఈ తాగుడులు ఆపయ్యా, నీ కిడ్నీలు పాడైపోతాయి, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది అంటే దానినే కావాలంటాడు. ఏది దేవుడు చేయొద్దంటాడో అదే చేస్తాడు. సంసోనుని ఎంత పరిశుద్ధంగా చేశాడు అమ్మ, మనందరికీ తెలుసు. సంసోను ఎంత బలం కలిగిన వాడో తెలుసు. కానీ ఎక్కడ పడిపోయాడు? స్త్రీ దగ్గర పడిపోయాడు. ఆ స్త్రీ కూడా పరిశుద్ధమైన స్త్రీ కాదు, పాపాత్మురాలైన స్త్రీ దగ్గర పడిపోయాడు. ఈ పరిశుద్ధమైన తలని దేవుడే, యెహోవా దేవుడు అభిషేకించిన తలని తీసుకెళ్ళి ఎక్కడో మురికిలో పడవేశాడు, పాపములో పడవేశాడు. ఇక్కడ మాట్లాడే దేవుడు మాట నీవు వినగలిగితే ఈ 2023 దాటక మునిపే నిన్ను దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగే ఆదికాండంలోకి రండి. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం చదవగా విందాం. సారాయి దాసి అయిన ఆగరు, శారా దాసి అయిన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడ నుండి వచ్చితివి? అక్కడికి వెళుతున్నావని అక్కడికి వెళుతున్నామని అడిగాడు. ఎవరిని అడిగాడు? తను ఏర్పరచుకున్న శారా దాసిని ఆగర్ని అడుగుతున్నాడు. నిన్ను కూడా అడుగుతున్నాడేమో. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్తున్నావా? పరిశుద్ధంగా ఉన్నావా అని నిన్ను కూడా అడుగుతున్నాడేమో. చదవండి. ఎక్కడ నుండి వెళ్తున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయద్దు నుండి పారిపోతుంది. మీరు కూడా పారిపోతున్నారు. పండగ మాత్రమే మందిరానికి వస్తున్నారు. వీడి రోజుల్లో నిష్టానుసారమైన దానికోసం పారిపోతూ ఉన్నారు.
పారిపోతూ ఉన్నారు. ఆ పారిపోయే వాళ్ళను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ తండ్రి సర్వోన్నతమైన స్థలంలో నివసించే నా కుమారుడిని భూమి మీదకి పంపించాను, వీరి కోసమేనా? ఎంతకాలం పారిపోతావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఎంతకాలం దేవునికి విరోధముగా నడుస్తావు? నా కుమారుడా, నా కుమార్తె. దేవుడికి ఇప్పుడైనా సంవత్సర చివరి భాగంలో ఉన్నామే. సంవత్సరం మొదటి నుండి సంవత్సరం చివరి వరకు కూడా ఆయన కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ బిడ్డల మీద ఉంది. కానీ నీవు ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో పాలివాడు అవుతున్నావు. దేవుని సువాసన కలిగిన సువార్తలో నీవు ఉండలేదని దేవుడు బాధపడుతున్నాడు. ఆగరుతో మాట్లాడుతున్నాడు. ఆగరు. ఆ మాటలు, ఆ మధురమైన స్వరాన్ని నీ వినుటకు ఇష్టపడుతున్నావా? ఆ స్వరములో ఆశీర్వాదమైన దీవెనందని నీవు గ్రహించుతున్నావా? పోయిన వారంలో నేర్చుకున్నాం చూచుతున్న దేవుడు అని. ఈ వారం ఏమంటున్నావు? మాట్లాడే దేవుడు. నీవు దేవుడితో మాట్లాడుతున్నావా? మాట్లాడుతూ అంటే ఏంటి? ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఆ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తే మాట్లాడతామే. ప్రార్థన ద్వారా నీతో ఉంటే నీకు తెలియని దేవుడు బయలుపరుచుతాడు. ఓ నా కుమారుడా, నీవు తొలగిపోతున్నావు, పడిపోతున్నావు అని హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ స్నేహం నీలో ఉంటే, ఆ స్నేహం లేకపోతే దేవుడికి దూరం అయిపోతావు, భక్తికి దూరం అయిపోతావు. ఎందుకంటే జీవము కలిగిన తండ్రి నీతో ఉన్నాడు, నీ మాటలు వింటూ ఉన్నాడు. నీవు తన మాటలు విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ ఇద్దరికి ఒక బంధం కలుస్తుంది. మీ ఇద్దరికి ఒక లోబడే తత్వం కనపడుతుంది, లోబడే మనసు వస్తుంది. హల్లెలూయా! అది ఉందా నీకు సహోదరి, సహోదరుడా? ఎంతకాలం దేవుని మాట వినకుండా దేవుని మాటకి పక్కన పెట్టి ఎంతకాలం నీవు లోకములోకి వెళ్ళిపోతావు? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఓ నా కుమారుడా, ఇకనైనా నీవు నా మాట వినవా? మాట్లాడు, నాతో మాట్లాడు. ఆయన మాట్లాడితే నీ కుటుంబం బాగుపడితే, ఆయన మాట వింటే నువ్వు బాగుపడతావు. సర్వోన్నతమైన స్థలములలో నీవు కూడా ఉంటావు. హల్లెలూయా! కుడివైపునున్న దొంగ ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏ మాట అది? తండ్రి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేనే, నీవు నాతో ఉంటావు అన్నాడు. ఎడమవైపున్న దొంగ మాట్లాడాడు, మాట్లాడలా. నువ్వు దేవునివా అన్నాడు, మాట్లాడలా. దేవుని కుమారుడువా అన్నాడు, మాట్లాడలా. నీ రాజ్యమా అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు పిలాతుతో. ఏమన్నాడమ్మా? నీవన్నట్టే. సిలువకి ఎందుకు అప్పగించాడని ఒక్కళ్ళు కూడా ప్రశ్న వేసుకోవట్లా. అసలు ఎందుకు పుట్టాడని కూడా ప్రశ్న వేసుకోవట్లా. ఎందుకో తెలుసా? మీ మనోనేత్రాలు అపవాది మూసివేశాడు. ఏది మంచో ఏది చెడో గ్రహింపలేని భ్రమ పెట్టేశాడు. ఆనాడు మన పూర్వీకులైనా, మన మూల పురుషుడైన ఆదాముని అవ్వని ఎలా భ్రమ పెట్టాడో, ఈ పండు తినగానే మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారని ఒక ముసుగు వేశాడు. ఈరోజు కూడా సంఘం మీద ఒక ముసుగు వేస్తున్నాడు. ప్రార్థనకి వెళ్ళబాకు, క్రిస్మస్కి వెళ్ళావుగా చాలు, జనవరికి వెళ్ళావుగా చాలు అంటున్నాడు. సంవత్సరానికి సరిపాను ఒక్కసారే తింటామా మనం? ఏమా తింటామా? పడుతుందా ఈ పొట్ట? అందుకే దినదినము ఏ రోజు కీడు ఆ రోజే, ఏ రోజు ఆహారం ఆ రోజేనని ఏం చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి? ఈ మన్నాని దాయకుడి, రేపుడికి దాయకుడికి ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్. ఏంటంట? నీవన్నా ఈరోజు వండింది రేపు తింటావేమో. నీ దేవుడు ఎలాంటి వాడు కాదు. ఏ రోజుకి ఆ రోజు ఆహారముని అందించేవాడు. తన బిడ్డలకి కాకుల చేత పంపించినోడు దానికన్నా శ్రేష్ఠుడు కదా. నీవు గ్రహిస్తున్నావా నీవు? ఎందుకంటే నీ దేవుడు
నిన్ను ప్రేమించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారిపోతాయి, నీ వాక్యం వింటే మా జీవితాలు మారిపోతాయి అని నీవు తెలుసుకుంటావని ఎదురు చూస్తూ ఉన్నాడు నీ తండ్రి. భూమి ఆకాశములతో మాట్లాడాడు దేవుడు, జాగ్రత్తతో మాట్లాడాడు దేవుడు. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ తలుపు దగ్గర ఉండే తలుపు కొడుతున్నాడు, నువ్వు తలుపు తీట్లా, నీ హృదయం అనే తలుపు తీట్లా. ఎందుకో తెలుసా? అపవాది వద్దంటున్నాడు, అపవాది వద్దంటున్నాడు. తండ్రి, అయ్యా, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె అని ఆయన నీ తలుపు దగ్గరే ఆ మధురమైన స్వరాన్ని నీ వినలేక, ఆయన్ని చేర్చుకోలేక, ఆయన మాటని గ్రహింపులేక ఏమైపోతున్నావు? దుష్టుడికి దగ్గరైపోతున్నావు, ఆ నరకానికి దగ్గరైపోతున్నావు అని తను వేదన పడుతున్నాడు, తను బాధపడుతున్నాడు, తను కుంగిపోతున్నాడు, తను కుమిలిపోతున్నాడు. అందుకే తండ్రి అయిన యెహోవాను ఏడుకున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించయ్యా. ఈ క్రిస్మస్కి రాలేదా, క్షమించు. ఈ వారం రాలేదా, క్షమించు, క్షమించు, క్షమించు అని అదే మాటగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే అదే ఆదికాండములో 12వ అధ్యాయము 1వ వచనం చదవగా విందాం. యెహోవా నువ్వు లేచి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళు. నేనేం చేస్తానంట? అక్కడ కొద్ది కిందకు చదవండి. నిన్ను గొప్ప జనాముగా చేసి, గొప్ప ఇది కావాలి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించుదును. చాలు. ఏమన్నాడు? ఆయన మాట వింటే, నీవు ఆయన మాట విన్నాడు గనక అబ్రహాం ఏమయ్యాడు? ఇప్పుడు మనకి తండ్రి అయ్యాడు. ఎవరికి తండ్రి అమ్మా? చెప్పాలి. ఎవరికి తండ్రి అంటే విశ్వాసులైన వారికి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కడగబడిన వారు, యేసుక్రీస్తు దేవుడని అంగీకరించిన వారికి భూమి మీద అందరికీ ఆయనే ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. అసలు మూల పురుషుడు ఎవరు? అసలు ముందుగా దేవుడు సిద్ధపరచుకున్నది ఎవరు? ఆదాముని. ఆదాము మాట వినలా. ఆదాము మాట వినలేదు కనుక మాట విన్న అబ్రహాముని ఏం చేశాడు? మనందరికీ తండ్రిగా దీవించాడు. ఎందుకో తెలుసా? ఆదాము రోజు మాట్లాడేవాడు దేవుడు, తెలుసా? రోజు సాయంకాలం సన్నవేళలో తండ్రి కుమారుడు చక్కగా కలుసుకుని ఆ ఏదోని వనములో కలుసుకుని ఆ మధురమైన స్వరాన్ని వినటానికి సాగిలపడి విన్నవాడు ఎవరో? ఆదాము. తన చేతులతో చేసుకున్నవాడు ఆదాము. మొదటి మూల పురుషుడు మానవుడుగా భూమి మీద నిలబడిన వాడు ఆదాము. హల్లెలూయా. మనెవరు అంటున్నారు? మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టాడు. ఆయన భూమి మీదకి వస్తే ఏది గొప్ప అంటున్నారు. ఆయన రాగానే శాలువాలేసి దండలేసి చేస్తున్నారు. అయ్యా, నువ్వు చాలా గొప్ప సైంటిస్టువి, చాలా గొప్పవాడివి అని ఆయన్ని సన్మానిస్తూ ఉంటే ఆయన మాట్లాడమంటే ఏం మాట్లాడాడు తెలుసా? ప్రియులారా, ఓ దేవుని పిల్లలారా, వింటున్నారా? ఏమన్నాడో తెలుసా? నేను మానవుడినైన వాడిని చంద్రమండలంలో కాలు పెడతాం గొప్ప కాదు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు కోట్లాది దూతలతో కలిసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు భూమి మీద కాలు పెడతాం గొప్ప అన్నాడు. చప్పట్ల కొట్టి దేవుడు మహింపచ్చు. ఎవరన్నాడు? నేను గొప్ప కాదయ్యా, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మహిమ స్థలంలో నుండి భూమి మీద కాలు పెట్టాడే, ఆయన గొప్పవాడు, నేను కాదు. ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను తలగా చేసే దేవుడు. నీ దేవుడు తోకగా చేయుడు. నువ్వు ఎప్పుడు కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుని నీ ఇంట్లో ఆహారం లేకుండా, నీ ఇంట్లో ఏ వస్తువులు లేకుండా ఉండాలని కోరుకునేవాడు కాదు నీ తండ్రి. బంగారపు వీధులలో నిన్ను నిలబెడటానికి, 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి, దేవదూతలకి తీర్పు తీర్చే భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. నా ప్రియురాల,
మనం ఎవరు అండి? దేవుడిని ఎరగని పిల్లలం. ఇశ్రాయేలు తోసిపెట్టే మన దగ్గరికి వచ్చిన దేవుడివి మనందరం కూడా అబ్రహాము పిల్లలమే. ఆదాము పిల్లలమని చెప్పుకోవడానికి ఆధారం లేదు. మొదటి ఆదాం ఎవరండి? మొదటి ఆదాం ఎవరు? మొదటి మనుషుడు ఎవరు? మొదటిగా మాట్లాడింది ఎవరితో? ఆదాముతో. హల్లెలూయా! అబ్రహాంతో కాదు, చారాతో కాదు, ఆగర్తో కాదు, యాకోబుతో కూడా కాదు. మొదటిగా మాట్లాడింది ఆదాముతో. గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులైన మీరు. రాసుకున్నవాడు రాసుకోండి. మొదటి భూమి మీద కాలు పెట్టి తన హస్తాలతో చేసి తల్లి గర్భంలో నుండి రాకుండా యెహోవా చేతులతో వచ్చిన మానవుడు ఎవరు అంటే దట్ ఈజ్ ఆదాం. హల్లెలూయా! అలాంటి వాడిని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. నీవు కూడా మందిరానికి రాకుండా మందిరాన్ని పక్కన పెడుతున్నావేమో, నీ కుటుంబాన్ని పక్కన పెట్టొచ్చు, లేక నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పక్కన పెట్టొచ్చు. ఇవన్నీ కాకుండా నీవు ఆయనతో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన చెప్పినట్టుగా వినాలి. అలాగే కొత్త నిబంధనలోకి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలోకి రండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుతున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వచ్చింది. ఆకాశము నుండి పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడు యేసు ప్రభు మీద. ఎందుకో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు కుమారుడు అంట? దేవుని కుమారుడు. సర్వోన్నతమైన స్థలములలో అనేక దూతల చేత పగడబోతే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? బాప్తిస్మము పొందాడు. దేవుడు బాప్తిస్మం పొందట్లేదని అంటారు కొంతమంది. అయ్యా, దేవుడు బాప్తిస్మం పొందటం ఏంటి? దేవుడు పొందాలి. ఎందుకు పొందాలి అంటే ఆయన మాదిరికరంగా, ఆయన ధనవంతుడై ఉండి దాసుని స్వరూపము దాల్చుకుని ఈ మట్టి మానవులు, మాట తప్పే మానవులు పాదాలు అడిగాడు. తగ్గించుకుని. మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? దేనిలోనైనా తగ్గుతున్నావా? ఎవరైనా ఒక మాట నిన్ను ఉరవడిగా అంటే ఓర్చుకోలేని దౌర్భాగ్యస్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నావు కానీ మనలో తగ్గింపు లేదు. అదే నీవు దేవుని స్వరం వింటే, అదే దేవుడు నీతో మాట్లాడితే ఏమైందో తెలుసా? దేవుని ఆత్మ నీ మీద ఉండేది. హల్లెలూయా! హల్లెలూయా! చివరిగా చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదవగా విందాం, ముగించుకుందాం. చివరి సమయం. విస్తారంగా మాట్లాడేది కాదు, ఇది టీవీ ప్రోగ్రాం గనక కొంత కుదించుకుని మాట్లాడాలి, కుదించుకుని మీరు కూడా వినాలి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చాలు. ఎవరు అభిషేకించాడు? జీవము కలిగిన తండ్రి అభిషేకించాడు. జీవాధిపతి అయిన యేసు ఆయన అభిషేకిస్తేనే ఈ టీవీలో కానీ మందిరంలో కానీ అనేక స్థలాల్లో ఆయన మాటలు చెప్పటానికి, ఆయన చేసిన ఉపకారాలని, ఆయన చేసిన పరలోకముల సిద్ధపాటుని మీ అందరికీ తెలియపరచటానికి నాలాంటి సేవకుల మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆనాడు మేడగదిలో 125 మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు కాబట్టి పేతురు గారు ఎంతమందిని రక్షించాడు. ఒక్కసారి మాట్లాడితే వేలకు మంది దేవుని తట్టు తిరిగారు. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. టీవీల దగ్గర ఉన్నవాళ్ళు టీవీ మీద మీకు బలహీనత ఎక్కడుందో అక్కడ చేయిబెట్టుకుని మీరు ఉండండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నువ్వు మాట్లాడే దేవుడు అని, మాతో ఉన్న దేవుడు అని, మా కోసం వచ్చిన దేవుడు అని మేము ఆశతో ఆలోచనతో నిన్ను దగ్గర పాదాలతో ఉన్నాం ప్రభా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే నాయన బలహీనులుగా టీవీల దగ్గర కూర్చుని ఉన్నారో, సంవత్సరం అయిపోతుంది, నాలో వ్యాధి, నాలో బాధ, నాలో నెమ్మది లేదనుకుంటున్నారు, నీ మధురమైన స్వరాన్ని వారికి ఇంపుగా వినిపించు.
వారి ఇరుకులో నుండి దీవించు అయ్యా. 6 బాధల నుండి ఆదుకుంటానన్నావుగా ప్రభువా, 7 బాధలున్నా ఇడిపిస్తానన్నావు. ఈ 2023లో నాయనా ఏ బాధలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వు మాట్లాడుతున్నావు కనుక ప్రభా వారి అక్కర్లు వారి అవసరతలు తీర్చండి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో ఆ బలహీనత నుండి ఇప్పుడే యేసు నామములో విడుదలను అనుగ్రహించండి ప్రభు. ఈ టీవీ ద్వారా ఎలహీం టీవీ ద్వారా నేను వింటున్నాను నాయన. నేను హృదయాన్ని మార్చుకుంటున్నా, నాతో మాట్లాడమని నేను మోకరిస్తా. ఈ రోజు నుంచి దేవుడిని అడుగుతానన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అల్పుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ గాబ్రియల్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ కలవరిస్తుల మందిరాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ దీనదాసుడు నీ పొలంలో పనివాడినైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా పరిచర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ టీవీ పరిచర్కి ఎవరెవరైతే స్పాన్సర్లుగా దయచేస్తున్నారో, గుప్పుడు లిప్పుతున్నారో, వారి కష్టాత్మకములో కొంత కష్టం సహాయం చేస్తున్నారు, వారందరినీ సియోనులో నుండి దీవించి నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. గమనించండి, మరి ఈ మెసేజీలు మీకు నచ్చినట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఏదైనా ఒక ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడు. అది దేవుని పనికి ఇస్తున్నారు, ఒక సేవకుడికి ఇస్తున్నారంటే దేవుని పని చేస్తున్నాం. మీ ద్వారా మీరు స్పాన్సర్ చేసేటప్పుడు మా ఫోన్ నెంబర్లో మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీరు ఫోటో కూడా ఇస్తే మెసేజ్ అయినాక మీ ఫోటోని, మీ ఫ్యామిలీ ఫోటోని కూడా ఇచ్చి మా ప్రార్థనా బృందం మీకోసం ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ శుభాలు, నూతన సంవత్సర శుభాలు, నూతన సంవత్సర దీవెనలు మీకు మెండుగా ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.